స్నానం చేయరే మబ్బే మజకేసిందిలే. మమ్మీ ఏంటి చాలా వెరైటీ చేసినట్టుంది. ఇంట్లో మనుషులు కాదు దెయ్యాలు. నమస్కారం అండి, నా పేరు సాయి అండి. అమ్మ తోడండి, నేను దొంగని కాదండి. అయినా ఇదేం బాలేదండి. ఇంటి పేరు తాళం వేసుకొని ఓనర్స్ బయటకు వెళ్ళిపోతారు కానీ ఇంట్లో కూర్చుంటారండి. ఏమండి అంత సీరియస్ చూడమాకండి. నిజంగా నేను దొంగని కాదండి. ఇలా ఖాళీగా నెలలోకి దూరి నైట్ స్టే చేసి పొద్దున వెళ్ళిపోతుంటానండి. నిజమండి. అయినా మీరే చెప్పండి, వచ్చినప్పటి నుంచి హాల్లో కిచెన్ లో తిరిగిన తప్పితే బెడ్రూమ్ సైడ్ కానీ బీరో సైడ్ కానీ వెళ్ళానండి. అదే దొంగలై ఉంటే డైరెక్ట్ గా అటు వెళ్ళేవారు కదండి. మరి అటు నేను వెళ్ళే కదండి. అంటే నేను దొంగని కాదు కదండి. అలా గుళ్ళు అమ్మూర్లా చూడమాకండి, నాకు భయం వేస్తుంది. ఏదో ఒకటి మాట్లాడండి. అమ్మో, నేను మాట్లాడమని నాతో అండి, పోలీసులతో కాదు. ఏదో ఒకటి మాట్లాడండి. నిన్ను వదిలిపెట్టాలంటే నేను చెప్పినట్టు వినాలి. చెప్పండి మేడం. నీకు బైక్ ఉందా? మన దగ్గర ఉంది, అదొకటే. నిజంగా ఈ బైక్ నీదేనా? నాదేనండి. అసలు 1984 లో ఏం జరిగిందంటే, సోదాపి ఏదైనా మిడ్ నైట్ రెస్టారెంట్ తీసుకెళ్ళు, ఆకలేస్తావు. 2 chicken fried rice, 2 chicken biryani, 2 chicken chopsy and 2 chicken manchuria, 1 diet coke and 1 Sprite. Okay? Okay, madam. Get it fast, na? Yes, madam. తొందరగా. ఏయ్, ఏంటి గుటకలేస్తున్నావు? అంటే అన్ని నాకు ఇష్టమైన ఆర్డర్ చేస్తుంటేను. సారీ మేడం. ఏంటి అలా చూస్తున్నావు? నీకు ఆకలి వేస్తే కాఫీ టీ చెప్పుకో. కాఫీయో టీయోనా? అలాగే మేడం, అలాగే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? బ్రేస్లెట్ ఉంది మేడం. అయ్యో కౌంటర్లో వేసేసాను. తప్పించుకుంది. అది ఎంతో దూరం వెళ్ళుండదు. గల్లీ గల్లీ వెతకండి. ఇంకో గంటలో అది నా ముందుండాలి. గో, కమ్ ఆన్, మూవ్. ఏమండే, మీకు ఆ ఒక్కిళ్ళైనా ఇంకేమైనా ఇల్లు ఉన్నాయా? ఏ అందులో వెళ్ళి దూరుతావా? చిచి, నా ఉద్దేశం అది కాదండి, ఊరికే అడిగాను. నోరు మూసుకుని పదా. ఓకే మేడం. భలే ఉందిరా. ఎక్కడ పట్టావు? ఓహో, నువ్వు పట్టలేదా? అంటే అదే నేను పట్టేసిందా? అంతేరా. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు వెంట పడేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిలు వెంట పడుతున్నారు. జనరేషన్ చేంజ్. ఇంతకీ ఏ ఊరు మంది? హైదరాబాద్. లోకలు? లోకలంట మన పాపే. అవును, ఇది కాలేజీ టైం కాదు, అట్లీస్ట్ ట్యూషన్ టైం కూడా కాదు. ఈ టైంలో మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు? లవ్వా? అదే మ్యాటర్. వీళ్ళని మనం ఏమీ అనవలసిన అవసరం లేదు. ఎంసెట్ ఎగ్జామ్ రాసినంత ఈజీగా డేటింగ్ వీళ్ళ పేరెంట్స్ వీళ్ళని పంపించారంటే ముందు వాళ్ళని లోపలేస్తే ఈ యూత్ కి బుద్ధి వస్తుంది. మీ నాన్న పేరేంటి? ఫోన్ నెంబర్ ఎంత చెప్పమ్మా? అయితే రాసుకో, 100. నేను అడిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఎంతని కాదు. నేను చెప్పేది మాత్రం మా ఫాదర్ ఆఫీస్ నంబరే. అంటే మీ ఫాదర్ కమిషనర్. కమిషనరా? ఏ కమిషనరు? ఇన్స్పెక్టర్. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఈ సిటీలో ఎంతమంది కమిషనర్లు ఉన్నారో తెలుసుకోకుండానే జాబ్ చేస్తున్నావా?
ఈ సిటీలో ఒక కమిషనర్, 5 మంది జాయింట్ కమిషనర్లు, 12 మంది డిప్యూటీ కమిషనర్లు, 44 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 950 మంది ఇన్స్పెక్టర్లు, 7,182 మంది పోలీస్ కానిస్టేబుల్స్ తో సహా కలిపి టోటల్ గా 8,132 మంది పనిచేస్తున్నారు తెలుసా. ముందు వాళ్ళెవరు, వాళ్ళ పేర్లేంటి, ఫోన్ నంబర్లేంటి, రిలేటివ్స్ ఎవరు, తెలిసిన వాళ్ళు ఎవరు, చుట్టాలు ఎవరు, ఫ్రెండ్స్ ఎవరు తెలుసుకుని ఆ తర్వాత వచ్చేపోయే వాళ్ళని ఆపండి. ఓకే నా జస్ట్ మూవ్ అవే. చూసించాలి కదా. సార్ ఆ, ఈ అమ్మాయి నిజంగానే కమిషనర్ గారు కూతురు అంటారా? లేకపోతే అంత ఇన్ఫర్మేషన్ ఆ అమ్మాయికి ఎలా తెలుస్తుంది అంటావు? నాకు డౌటే. నాకు డౌటే లేదు. ఏమంటే మీరు నిజంగానే కమిషనర్ కుదరా? అంత లేదు, వాడి దగ్గర తప్పించుకోవడానికి అలా చెప్పాను. మరి ఆ పోలీసులకు అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? అది నేను చెప్పింది కాదు, అన్నవరం సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పింది. ఆ? ఇచ్చిన రియాక్షన్ చాలు పదా. ఎక్కడికి వెళ్ళాలండి? నీ బైక్ లో పెట్రోల్ ఉందా? ఫుల్లుగా. అది అయిపోయేంత వరకు తిప్పు. ఆ? మీరు చెప్తే తప్పుతో మీ ఇంట్లో దూరిన పాపానికి. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు పడుకున్నావా? కర్మరా నీకు. ఓనర్ గారు మీ ఇల్లు వచ్చింది. ఏమండే మీ ఇల్లు? హలో, మంచి యాక్షన్ డ్రీమ్ చెడగొట్టా. చా మీ ఇల్లు వచ్చింది చూడండి. మా ఇల్లు అది వచ్చింది పట్టుకోండిరా. అదేంటి ఇక్కడ తీసుకొచ్చా? ఇది మీ ఇల్లే కదా? నేను చెప్పాను మా ఇల్లని. అర్ధరాత్రిపడి ట్విస్ట్ ఏంటి మేడం? ఇల్లు మీదే కదా? అయ్యో వాళ్ళు వచ్చేసారు, ప్లీజ్ పద 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 పద. పట్టుకోండి. ఎవరాలు ఎక్కడికి వెళ్ళాలి? అయ్యో, నీకు దండం పెడతాను, ముందు ఎక్కడికో తీసుకెళ్ళు. అయ్యో, చూసుకోండి. నీ ఓనర్లో పెద్ద బిల్డప్ ఒకటి. నీ వల్ల బ్రేస్లెట్ పోయింది, బైక్ మడ్గారు పోయింది, కొంచెం ఉంటే నేనే పోయేవాడిని. అయినా అది నీ ఇల్లు కనప్పుడు నీకేం పనే? అడిగేది నిన్నే. అసలు ఎవరు నువ్వు? మాట్లాడు. అయ్యో, ఎవరన్నా అడుగుతున్నాడు, ఇప్పుడు ఏం చెప్పాలి? ఏం చెప్పాలి, ఏం చెప్పాలి, ఏం చెప్పాలి? సావి, కమ్ ఆన్, ఐడియా. ఏదో ఒక ఐడియా వై, ఏదో ఒక ఐడియా వై. ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని, ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని. నా పేరు సావిత్రి. మా ఫ్రెండ్స్ అందరూ ముద్దుగా నన్ను సావి అని పిలుస్తారు. నాకెవ్వరూ లేరు. నేను కోరస్ సింగర్ని. నా వాయిస్ బాగుందని కీరవాణి గారు నన్ను మెచ్చుకుని నన్ను మెయిన్ సింగర్ గా ప్రమోట్ చేశారు. ఆ సంతోషంలో మా ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇద్దామని పబ్బుకి తీసుకెళ్లాను. అక్కడెవరో నన్ను డ్రాప్ చేయాలని నేను తాగే డ్రింక్ లో మత్తు మందు కలిపేశారు. ఆ సంగతి నాకు తెలియక ఆ డ్రింక్ నేను తాగేశాను. ఆ మత్తులో ఏం చేస్తున్నానో ఏమో నాకే అర్థం కాలేదు. తీరా మత్తు దిగాక చూస్తే ఆ ఇంట్లో ఉన్నాను. అప్పుడు తెలిసింది నన్నెవరో కిడ్నాప్ చేశారని. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నమ్మాడంటారా? నమ్మి ఉంటాడులే. నా కథ నీకెక్కడైనా చూసినట్టు అనిపిస్తుందా? చూసినట్టు కాదు గాని ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. వీడా సినిమా చూడలేదన్నమాట. అయితే ఇదే నా ఫ్లాష్ బ్యాక్. ఫిక్స్ అయిపో. నీ ఫ్లాష్ బ్యాక్ అయితే నాకెందుకు? జరగాల్సింది ఏదో జరిగిపోయింది. ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. వస్తా. ఏంటి వెళ్ళిపోతున్నా? వెళ్ళిపోక నీకోసం బ్రాస్లెట్లు హెల్మెట్లు అమ్ముకుంటూ కూర్చున్నావేంటి? ఎల్లవో. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళకు, నాకు చీకటి ఉంటే భయం. ఈ మధ్య చీకటిని చూసి దయ్యాలు కూడా భయపడుతున్నాయా? చల్ ఫోర్డ్. పెద్ద కటింగ్ ఇస్తున్నాడు. ఏదో ఒంటరిగా ఉన్నాడు కదా పాపం అని కంపెనీ ఇద్దాం అనుకుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సచ్చిను. రేయ్, నువ్వు అసలు మగాడివేనా? ఎవరైనా అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే ఛాన్స్ తీసుకోవాలనుకుంటాడు. నువ్వేంటి
అంతేనా? నిజంగా వెళ్ళిపోయాడంటావా? ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నా? విప్పుతున్నా, కనిపించట్లా. దేనికి? నువ్వే అడిగావు కదా మగాడినా కాదా అని. నాకు డౌట్ వచ్చేసింది. టెస్ట్ చేసుకుంటే పోలా? చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం. ఒక్కసారి అంటే ఒక్కసారి అంటే అంటే అదే అదంటే అదంటే అదే. దా. అదనలో చూసుకున్నా ఏంటి? ఫేస్. పొద్దున్నాడు ఎవడైనా సరే అమెరికా చూద్దాం అనుకుంటాడు, కుదరపోతే లండన్ చూద్దాం అనుకుంటాడు. అంతేగాని ఖాళీగా ఉన్నాం కదా అని శ్రీలంకన్ చూద్దాం అనుకోడు. నిన్నేమని చేయాలనుకుంటే నాకు 2 నిమిషాలు చాలు, కానీ నేనేం చేయను. నేనే కాదు, ఇప్పుడు ఎవడేం చేసినా సరే ఆ కేసు నా మీదకే వస్తుంది. ఎందుకంటే మన ఇద్దరిని కలిపి చూసారు పోలీసులు. పద, ఎక్కడికి? నీకు దారి దొరికేంత వరకు నేనే. వీడన్న మాటకి మీనింగ్ డబులా సింగిలా? ఏదైతేనే వీడికి పోలీసులంటే భయం ఉంది. సో మనం వీడి దగ్గర ఉండడమే సేఫ్. వస్తున్నావా? ఏ, ఆగు.